మా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఇలాగున వ్రాయబడి ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు వారు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యుండి పాపులైనటువంటి మానవులను రక్షించేదాని కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఇలా ఎవరు పాపులు అంటే పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. ఇలారా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ కూడా పాపము చేసిన వారుగా ఉన్నారు. అందరిలో పాపము లక్షణాలు ఉన్నాయి. అందరూ పాపులుగానే జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ఇలారా ఈ పాపులైన మానవుల్ని రక్షించేదాని కొరకే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇలారా పాపులైన మానవుల్ని దేవుని రక్షిస్తాడు అంటే పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది, పాపులైన మానవులందరూ చేసిన పాపాన్ని బట్టి శిక్షణ పొందాలి అని. ప్రియులారా, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొండు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. పాపులైనటువంటి మానవులు చేసిన పాపాన్ని బట్టి పాతాళానికి వెళ్ళాలి. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కాలుతూ నిత్యము బాధించబడతారు. పాపులైన మానవులకు ఇలాంటి భయంకరమైన పాతాళము అనే శిక్ష ఉంది. ఆ శిక్ష నుండి పాపులైన మానవులను రక్షించేదాని కొరకే ప్రభువైన యేసు క్రీస్తు వారు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడై ఉండి కాలం పరిపూర్ణమైనప్పుడు మనుషునిగా యొక్క లోకానికి వచ్చాడు. కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించి పాపము లేనివాడుగా యేసు ప్రభువు ఈ లోకంలో జీవించాడు. పిల్లరా, పాపులైనటువంటి మానవులను ఆ పాతాళం నుంచి రక్షించేదాని కొరకై ఆ గొలుగొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తం అంతటిని చెందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. ప్రియమైన అమ్మాయ్య, ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా మరి సిలువలు ఎందుకు బలయ్యాడంటే పాపులైనటువంటి ఆ మానవుల్ని ఆ పాతాళం నుంచి రక్షించేదాని కొరకే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలను క్షమించు, నన్ను కూడా పాతాళం నుంచి రక్షించని చెప్పి ఎవరైతే ప్రభుని అడుగుతారో యేసు ప్రభు వారి పాపాలను క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేసి వారిని పాతాళం నుంచి రక్షిస్తాడు. అంతేకాదు ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషాన్ని ఇస్తాడు. ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి మోక్షానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి ప్రియమైన అమ్మాయ్య, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి పాతాళం నుంచి రక్షించబడి పరలోకానికి మీరు వారసులుగా చేయబడాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు ఈ విధమైనటువంటి ధన్యత ప్రభు మీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. మా ప్రియులారా, మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన కొత్తపాలెం గ్రామంలోని యెరూషలేము ప్రార్థనా మందిరంలో మరి కొద్ది నిమిషాల్లో ఈ దినము మరి కొద్ది నిమిషాల్లో ప్రత్యేకమైన వార్షికోత్సవ కూడిక ఏర్పాటు చేయబడింది. దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని అందించేదాని కొరకై మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. చెప్పండి, జయమని మన ప్రభువైన యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా.